కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం. అనివార్య కారణాల వల్ల కాస్త ఆలస్యంగా తరువాయి భాగం మీకు అందజేస్తున్నాను. మీ సూచనలు, సలహాలు నాకెంతో ఉపయోగపడుతున్నాయి. మీరిచ్చే ప్రోత్సాహం నాకు బలాన్నిస్తోంది. మానసికంగా సంతృప్తిని కూడా ఇస్తోంది. మీతో నా భావాలు పంచుకోవడం, నా అనుభవాలు, జ్ఞాపకాలు మీతో కలగలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ప్రత్యేకంగా మా విద్యార్థినుల యొక్క విజయం దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కుటుంబ విషయాలు మొన్నటిదాకా చెప్పుకున్నాం. దాన్ని తర్వాత కొనసాగిస్తాను. ముఖ్యంగా ఇవాళ నేను ప్రత్యేకించి కొంతమంది విద్యార్థుల గురించి, కొంతమంది ప్రత్యేకత కలిగిన విద్యార్థుల గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను. అంటే ముందుగా వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నాను నేను. అందులో ముందుగా లలితవాణి పేరు చెప్పుకోవాలి. ఎందుకు అంటే నా నుంచి విద్యార్థినులు ఎంత నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ విద్యార్థుల నుంచి నేను నేర్చుకున్నది కూడా చాలా ఉంది. అది నాకు ఈ లలితవాణి వల్ల ఎక్కువగా తెలిసింది. ఆ అమ్మాయి స్పెషల్ తెలుగు స్టూడెంట్స్, ఆప్షనల్ తెలుగు. వాళ్ళ అమ్మగారు నాకు లెక్చరర్ డిగ్రీలో, విజయలక్ష్మి గారు. అట్లా ఆ అమ్మాయి నాకు ఇంకొంచెం సన్నిహితం కూడా. అయినా ఎప్పుడు కూడా నాతో ఆ సాన్నిహిత్యం ప్రదర్శించలేదు, అంత చనువు తీసుకోలేదు. క్లాస్ రిప్రజెంటేటివ్ కూడా తనే. అందుకని స్టాఫ్ రూమ్కి తనే వచ్చేది. క్లాస్లో రమ్మని పిలవడానికి బెల్ కొట్టక ముందే వచ్చి నిల్చునేది అక్కడ. అది నేను చాలా ఉత్సాహంగా తీసుకున్నాను. ఎదురు చూస్తున్నారు పిల్లలు అని నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, మేడం టైం అవుతోంది, ఫలానా రూమ్లో క్లాస్ అని చెప్పేది. నేను వెళ్ళి చెప్తే ఆ బెల్ కొట్టేదాకా నన్ను కదలనిచ్చేవాళ్ళు కారు ఆ క్లాస్. నాకు చాలా సంతోషమైన క్లాస్ రూము, చాలా బాగుండేది. ఆ పిల్లలతో ఆ ఇంటరాక్షను ఎంతో సంతృప్తినిచ్చింది. లలితవాణి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మా ఆప్షనల్ తెలుగులో మా కళాశాలకి, మాకే కాదు మా ఆంధ్ర మహిళా సభ కళాశాలకు కూడా కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిన వాళ్ళల్లో లలితవాణి కూడా ఒకతే. ఆమె గోల్డ్ మెడలిస్ట్ డిగ్రీలో. తెలుగులో గోల్డ్ మెడల్ సాధించడం సామాన్యం కాదు, చాలా ప్రత్యేకమైన సంగతి. ఆ అమ్మాయిని మేము అభినందించాం, ఆశీర్వదించాం. ఆ సంవత్సరం కాలేజీలోనే కాన్వకేషన్ జరిగింది, గాంధీ భవన్లో జరిగింది. ఆ సంవత్సరం నేను, జిఎల్కే దుర్గా స్టూడెంట్ యూనియన్ అడ్వైజర్స్గా ఉన్నాం. మా ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం జరిగింది. అంటే పెద్దలు వచ్చారు, ప్రిన్సిపల్ ఉన్నారు, సరాజలక్ష్మి గారు, మిగతా పరివారం అంతా ఉన్నారు. కానీ ప్రముఖంగా వెనకాలన్నది మేము. అది చాలా సంతృప్తి, సంతోషం కూడా. శిష్యాదిచ్చేత్ పరాజయం అంటారు. అంటే గురువు కన్నా శిష్యురాలు, శిష్యుడు పైకొస్తే అంతకంటే సంతోషం ఏముంది. అది నిజంగా లలితవాణిని చూసి నేను చాలా గర్వపడ్డా. లలితవాణి ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి మహాభారతంలో భీముడు పాత్ర మీద రీసెర్చ్ చేసిందండి. అసలు భీముడు అన్నదమ్ముల్లో ఒకడు కదా. ప్రత్యేకమైన ఆ పాత్ర గురించి ఆమె చేసినటువంటి విశ్లేషణ, ఆ పరిశోధనా గ్రంథం నేను చదవలేదు కానీ ఆ అమ్మాయి చెప్పినటువంటి ఒక సినాప్సిస్ నాకు చాలా నచ్చింది. అట్లాగే ఎన్నో పుస్తకాల అమ్మాయి వెలువరించింది. మహాభారతంలో పాత్రేతర అంటే జంతువులు, పశువులు, పక్షులు, వీటన్నిటి పాత్ర కూడా ఆ అమ్మాయి ఒక పుస్తకంలో తెలియచేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. మరొక ప్రత్యేకత ఏంటంటే, కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగినప్పుడు ఆ అమ్మాయికి సన్మానం చేశాం కాలేజీ తరఫున. ఆ అమ్మాయికి నేను సన్మాన పత్రం రాశాను. ఇది ఎంత గొప్ప సంగతి అండి. ఎవరికి దక్కుతుంది ఆ అదృష్టం? ఒక విద్యార్థినికి ఒక గురువు సమర్పించినటువంటి నిజంగా ఒక సంతోషపూర్వకమైనటువంటి కానుకనే చెప్పాలి. అందుకనే లలితవాణికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అంటే అదే బ్యాచ్లో ఎం శారద అనే అమ్మాయి. ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా, నిష్టగా, చాలా బాగా చదివేది. అసలు ఆ బ్యాచ్ అంతా అట్లానే ఉండేవాళ్ళు. తర్వాత కాటూరి పద్మజ. ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించినా ఎలక్యూషన్ కానీ, ఎస్సే రైటింగ్ కానీ ప్రైజ్ కొట్టుకొచ్చేది. వీళ్ళు నాకు ప్రత్యేకంగా గుర్తుండిపోయారు. ఎప్పటి పిల్లలో అయినా కూడా ఇప్పటికీ గుర్తుండిపోయారు నాకు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఒక ముగ్గురు స్టూడెంట్స్ గురించి నేను చెప్పాలి ప్రత్యేకించి. వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
అందులో మొదట మాధురి. ఆ అమ్మాయికి నేను స్క్రైబ్‌గా ఉండేదాన్ని. ఇంటర్మీడియేట్, డిగ్రీ అన్నీ కూడా. ఆ అమ్మాయికి నేను క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అన్ని పరీక్షలు రాసేదాన్ని. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, ఆ అమ్మాయి చెప్తున్న విషయాల్లో ఎన్నో రకాల అంశాలు, అంటే కేవలం ఆ ప్రశ్నకి సమాధానమే కాకుండా, ఒక్కొక్క చోట నాకు ఒకవేళ రాదేమో అన్న సంగతిని, అంటే అది ఇంగ్లీష్ మీడియం కదా! స్పెల్లింగ్ గూడా అమ్మాయి ఒక్కొక్క చోట కష్టమైందేమో అన్న చోట కూడా నాకు చెప్తూ ఉండేది తను. ఆ అమ్మాయి చెప్తున్నటువంటి విషయాలు, అంటే ఏదో పుస్తకంలో ఉన్నది అప్పచెప్పడం కాదు. అనేక రకాల విశ్లేషణతో కూడినటువంటి సమాచారం ఆ అమ్మాయి నోట వస్తుంటే నేను రాస్తూనే ఎంతో సంతోషించాను. చక్కగా ఈ అమ్మాయి ఇంత చక్కగా అవగాహన చేసుకొని, క్లాస్ రూమ్ పాఠాలే కాకుండా ఇతరం గూడా తెలుసుకొని, ఇంత హాయిగా చనువుగా మేము మాట్లాడుకొని, ఆ రూమ్‌లో నేను రాయడం, ఆ అమ్మాయి చెప్పడం. అదొక చాలా మంచి అనుభూతి. ఆ అమ్మాయి తర్వాత ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్‌లో ఉంది. కోటి ఉమెన్స్ కాలేజీలో డాక్టరేట్ చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కోటి ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరి, అక్కడి నుంచి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్‌లో ఉంది. ఇప్పటికి ఈ పిల్లలందరూ నాతో కాంటాక్ట్‌లోనే ఉన్నారు. అది చాలా గొప్పది. పైగా ఒక సంగతేంటంటే, ఈ మాధురి కేవలం పాఠాలు, అంశాలే కాదు. ఆ అమ్మాయి సంగీతంలో కూడా నిష్ణాతురాలు. వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంది. ఒకసారి కచేరీకి కూడా మేమెళ్ళాం అరంగేట్రంకి. అట్లాగే ఎన్నో పాటలు, సినిమా పాటల్లో ప్రత్యేకించి నాకు, మా స్టాఫ్ అందరికీ చాలా ఇష్టమైనటువంటి 'మల్లీశ్వరి' పాట. 'ఎందుకే నీకింత తొందర' చాలా ప్రత్యేకంగా అమ్మాయి గొంతులో ధ్వనించేది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, "ఆ రోజుల్లో ఏదో పాడమన్నారు పాడేశానండి. ఇప్పుడు నాకు అంతరార్థం, అర్థం తెలుస్తున్నాయి" అని చెప్తుంది. ఈనాటికి ఆ అమ్మాయి ఆప్యాయంగా పలకరిస్తుంది. నాకు చాలా సంతోషం. చాలా చాలా సంతోషం మాధురి. నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక క్యాండిడేట్ గురించి చెప్పాలంటే ఫణిశ్రీ. ఆ అమ్మాయి గూడా ఈ మధ్యనే నాకు కాంటాక్ట్‌లోకొచ్చింది. ఎవరో నంబర్ ఇస్తే ఆ అమ్మాయి నన్ను ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసింది. ఆ కాంటాక్ట్‌లోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి గురించిన వివరాలు ఇంకా ఎక్కువగా తెలిసినాయి. ఆ అమ్మాయికి గవర్నమెంట్‌లో ప్రత్యేక కోటాలో, ఈ అమ్మాయికి కూడా నేను స్క్రైబ్ రాసేదాన్ని, ఉద్యోగం వచ్చింది. కానీ బ్యాంకులో ఉద్యోగం రావడం వల్ల, ఎస్‌బీఐలో రావడం వల్ల ఆ ఉద్యోగం వదిలేసి బ్యాంకులోకొచ్చింది. ఆ అమ్మాయితో పాటు వాళ్ళ చెల్లెలు 'సూర్యజ్యోతి' అని ఉండేది. ఈ ఇద్దరు కూడా పాటలు పాడతారు. ఈ రోజుకి పడిశ్రీ ఒక ఛానెల్ ఉంది ఆ అమ్మాయికి, మ్యూజిక్ ఛానెల్. ఎంత అంటే ఇంతకుముందు మాధురి గురించి చెప్పాను. ఆ అమ్మాయి అన్ని విషయాల గురించి మాట్లాడేది. ఈ ఫణిశ్రీ పాఠ్యాంశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని, ఇంగ్లీష్ మీడియమే. ఆ అమ్మాయి చెప్తూ ఉండేది. నేను రాస్తూ ఉండేదాన్ని. నాకొక కితాబ్ ఏంటంటే, వెంకటరత్నం మేడం, పొలిటికల్ సైన్స్ మేడం. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని నేను రాసింది ఆవిడ దిద్దుతున్నప్పుడు, "శారదా, ఇంగ్లీష్‌లో ఎక్కడా నీకు పొరపాట్లు రాలేదే! ఎంత అమ్మాయి ఎంత స్పీడ్‌గా చెప్పేదో" అని ఆవిడ ఇచ్చినటువంటి ఒక ప్రశంస నాకు చాలా గుర్తుండిపోయింది. ఫణిశ్రీ, నీ పాటలు, మాటలు ఈనాటికి కూడా నువ్వు పంపిస్తున్నటువంటి స్తోత్రాలు అన్నీ కూడా నేను వింటూ ఉన్నానమ్మా. అడగంగానే ఫోటో కూడా పంపించావు. చాలా చాలా సంతోషం. నీ గురించి చెప్పడం, తలుచుకోవడం నాకు చాలా సంతోషదాయకం అమ్మా. ముందు ముందు అభివృద్ధిలోకి రావాలని ఇంకా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మరొక క్యాండిడేటు వసంత సుబ్బలక్ష్మి. ఒక ప్రత్యేకత ఏంటంటే, మాధురి కానీ, వసంత సుబ్బలక్ష్మి కానీ, ఫణిశ్రీ కానీ, ఈ ముగ్గురికి కూడా సంగీతంలో ప్రవేశం ఉందండి. ఇది చాలా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. మాధురిని వాళ్ళ అమ్మగారు, నాన్నగారు తీసుకొచ్చి దింపడం, మళ్ళా జాగ్రత్తగా వెళ్ళడం, మాధురి వాళ్ళ అమ్మగారు పక్కనుండడం, చాలా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అమ్మాయికి చాలా ఉంది. ఫణిశ్రీకి చెల్లెలు కూడా ఉంది కాబట్టి బీకామ్‌లో చదువుండేది. ఆ అమ్మాయి తీసుకొచ్చేది, తీసుకెళ్ళేది. అట్లాగే వసంత సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మ, మాధురి వాళ్ళమ్మ పేరు గౌరి. వసంత సుబ్బలక్ష్మి వాళ్ళమ్మ కళ్యాణి. ఆవిడ తను కూర్చుని తనతో నేను మాట్లాడుతూ
రాస్తున్నప్పుడల్లా పక్కనుండేది ఆవిడ. ఆవిడ కూడా మధ్య మధ్యలో కబుర్లు చెప్పేది తను ఊపిరి పీల్చుకోవడానికి. ఎంత సంతోషం అనిపిస్తుందో! ఆ అమ్మాయి ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీ నుంచి సంగీతంలో పీహెచ్‌డీ చేస్తోందని విన్నాను. మధ్యలో ఏదో సంశయం వచ్చి ఫోన్ చేసి, "మేడం దీని గురించి చెప్పరా?" అంటే సినిమా విశేషాల గురించి ఆ అమ్మాయి చేస్తోంది. ఇంకా కంటిన్యూ అవుతోంది. వీళ్ళందరూ పరిచయం అవ్వడం, వాళ్ళకి నేను ఈ పరీక్షలు రాయడం, వీటి వల్ల నేను నేర్చుకున్నానెంతో. ఈ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకున్న విలువలు, మానవ సంబంధాలు ఎంత ఎంత మర్చిపోతామండి ఇవన్నీ. చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇవన్నీ మధురమైనటువంటి జ్ఞాపకాలు. ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను. ప్రత్యేకించి ఇవాళ ముగించబోయేటప్పుడు చెప్పబోయేటువంటి ఒక మా విద్యార్థిని, మా స్వరాజ్యలక్ష్మి గారి కూతురు. ఆవిడకి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి భవాని, రెండో అమ్మాయి శ్రీలత. ఇద్దరు కూడా మా కాలేజీలోనే చదివేవాళ్ళు. ఆ అమ్మాయి ఇంతవరకు ఇవాల్టి వరకు కూడా ఆ అమ్మాయి నాతో కాంటాక్ట్‌లోనే ఉంది. మొన్న ఒక 5, 6 రోజుల కిందట ఒక పేపర్ కటింగ్ పెట్టింది. అంటే ఆ అమ్మాయి పీహెచ్‌డీ చేస్తోంది న్యాయశాస్త్రంలో. లా కాలేజీలో లెక్చరర్ తను. తిరుపతి యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందింది. ఆ ప్రకటనలు, ఆ అవార్డు స్పీచ్, తన సినాప్సిస్ అన్నీ కూడా నాకు అప్డేట్ చేస్తూ ఆ అమ్మాయి ఎన్ని మెయిల్స్ పెడుతోందో నాకు చాలా చాలా సంతోషం. అంటే ఆ పిల్లలు నన్ను గుర్తుపెట్టుకోవడం, నాతో సంభాషించడం, నా ప్రోత్సాహం అంటే నేను మెచ్చుకుంటే వాళ్ళు సంతోషించడం. ఇంతకంటే ఏం కావాలి? నా వృత్తిలో నేను నేర్చుకున్నటువంటి పాఠాలెన్నో ఉన్నాయి. విద్యార్థుల నుంచి కూడా నేర్చుకున్నాను. లలితవాణి, శారద, పద్మజ, మాధురి, వసంత సుబ్బలక్ష్మి, ఫణిశ్రీ మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలమ్మా. మీ అందరి భవిష్యత్తు శుభకరంగా, సుఖవంతంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. తర్వాత మరికొంతమంది స్టూడెంట్స్ పరిచయం చేస్తాను. అంటే మా విద్యార్థినుల విజయం నాకు ఎంత గర్వకారణం. ఎవరికైనా అంతే కదా! ఉపాధ్యాయులకి పిల్లలు పైకొస్తే అంతకంటే ఏం కావాలి? ఎక్కడికెళ్ళినా, ఏ మూలకెళ్ళినా మేడం మేము స్టూడెంట్‌నని ఎన్ని చోట్ల హైకోర్టులో జడ్జిగా ఒక అమ్మాయి ఉండేది. ముందు అడ్వకేట్ ఉంది. తర్వాత జడ్జి శ్రీదేవి అని. ఇట్లా ఈ పిల్లలు ఎక్కడికెళ్ళినా సరే మేడం అనుకుంటూ రావడం. ఇంకొక విశేషం ఏంటంటే చిన్న విషయం చెప్తాను. ముగిస్తున్నాను అనుకుంటూ. మా పిల్లలిద్దరూ నృపతుంగ కాలేజీలో చదివారు. చెప్పాను ఇంతకుముందు. ఆ పిల్లలకి మా స్టూడెంట్ గీత అనేటువంటి లెక్చరరు తెలుగు అమ్మాయే. ఆ అమ్మాయి పాఠాలు ఆ అమ్మాయి వీళ్ళ ద్వారా నన్ను కాంటాక్ట్ చేసి, "మేడం నేను మీ స్టూడెంట్‌ని" అని చెప్పడం. అది ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడికి కనెక్ట్ అయిందో ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇంకా చెప్తూ ఉంటే ఇట్లానే వచ్చేస్తుంటుంది. ఇక్కడికి ఆపుతాను. మళ్ళా మరొక ఎపిసోడ్‌లో మీ ముందుంటాను. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా అనుభవాలు, జ్ఞాపకాలు మీతో పంచుకుంటున్నాను. మీ ప్రోద్బలం, ప్రోత్సాహం నాకు మరింత బలాన్ని కలిగిస్తాయని మళ్ళీ మళ్ళీ చెప్తూ ముగిస్తున్నాను. సెలవు.